అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దర నాగభూషణం ఆధ్వర్యంలో రాయదుర్గం అసెంబ్లీ అభ్యర్థి అయిన చందనూరు నాగరాజుతో కలిసి రాయదుర్గం పురపాలక సంఘం కమిషనర్ కిషోర్ గత నెల 29వ తేదీన అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఇంటికి వెళ్లి సన్మానం చేసి పూలమాలతో సత్కరించారు. ఒక గెజిటెడ్ అధికారి అయి ఉండి ప్రోటోకాల్ పాటించకుండా కేవలం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవిందరెడ్డిని సన్మానించడం ఎంతవరకు కరెక్ట్ అని, ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల జిల్లా రిటర్నింగ్ అధికారిని కలిసి రాయదుర్గం మున్సిపాలిటీ కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాబట్టి వెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లెకల్లు, రాష్ట్ర కార్యదర్శి రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థి చందనూరు నాగరాజు మరియు జిల్లా అధ్యక్షులు గద్దర్ నాగభూషణం తదితరులు భారీ ఎత్తున కలెక్టర్కు కలిసి ఆర్జీ ఇవ్వడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీకి చెందిన వ్యక్తి రేపు ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు అని చెప్పి రాగానే ఆయన్ని కలవడం జరిగింది. ఇది ఎలక్షన్ రూల్స్కి వ్యతిరేకం. ఆయన అక్కడ ఏఆర్ఓ అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, యాజ్ ఏ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అధికారంలో లేని వ్యక్తిని, అంటే అసలు ఇంకా ఆయన ఎమ్మెల్యే కాలేదు, ఆయనకి ఏ రకమైన పదవులు లేవు, అతన్ని అధికార పార్టీకి చెందిన వ్యక్తి అనే ఉద్దేశంతో పూలమాలతో సత్కరించడం జరిగింది. అట్లా కలవాలనుకుంటే ఆయన అందరినీ జనరల్గా కలవాలి. అలాగే మా అభ్యర్థి అక్కడ రాయదుర్గంలో మా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి చందనూరు నాగరాజు ఉన్నాడు, ఈయన్ని కూడా కలిసి సత్కరించాలి. అలాగే ఇంకొక పార్టీ తెలుగుదేశం అభ్యర్థిని సత్కరించవచ్చు, మాకు నో అబ్జెక్షన్. కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పి ఆయనకి ఏ పదవి లేకపోయినప్పటికీ మెట్టు గోవిందరెడ్డి గారిని మాత్రమే ప్రత్యేకంగా కలవటం వల్ల ఓటర్స్కి ఎలాంటి సందేశం వెళ్తుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే రేపు రాబోయే పార్టీ ఇదే, అందరూ ఆయనకి అనుగుణంగా ఉండాలని చెప్పి చెప్పకనే ఆయన చెప్తున్నాడు. ఇది ఎలక్షన్ రూల్స్కి 100% వ్యతిరేకం. కాబట్టి రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కిషోర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం పరిశీలిస్తామని చెప్పింది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం కలెక్టర్ హామీ ఇచ్చారు.